నిన్న చిరయ్య అనేసి హిందీ సిరీస్ ఉన్నింది జియో హాట్స్టార్లో. సో ఐ వాచ్డ్ ఇట్. అబౌట్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి అనుకుంటా, 6-7 ఎపిసోడ్స్. ఎవ్రీ ఎపిసోడ్ లెంత్ 30 minutes ఉంది. ఈ సిరీస్లో కీ క్యారెక్టర్స్ మొత్తం విమెన్స్. దేర్ ఆర్ అబౌట్ 4 women అనుకుందాం. ఓకే, 1 grandmother, 1 బాబీ వదిన, 1 victim అండ్ 1 victim's mother. 4 క్యారెక్టర్స్ చాలా యూనిక్గా డిఫైన్ చేశారు. నాకు బాగా నచ్చింది. విక్టిమ్ స్టార్టింగ్లో షీఈ్ అ వెరీ పవర్ఫుల్ విమెన్ అనమాట. సో షీ గోస్ టు ద ప్రొటెస్ట్. ఎందుకంటే విక్టిమ్ కెన్ నెవర్ రైజ్ అ వాయిస్, సో యూ హ్యావ్ టు డూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద విక్టిమ్ అనే మెంటాలిటీ ఉన్న ఆమె. సో షీ ఫాల్స్ విక్టిమ్ టు దిస్ కైండ్ ఆఫ్ మ్యారిటల్ రేప్ అనమాట. విక్టిమ్స్ మామ్, హూ ఇస్ లైక్ అ పాతకాలం లేడీ అనమాట. నువ్వు అలా చెప్పకూడదు, నువ్వు చెప్తే మన ఫ్యామిలీ ఏమవుతుంది, నువ్వు అలా పెళ్లి చేసుకోవడం వల్ల వీఆర్ సెటిల్డ్ కదా ఇక్కడ, డోంట్ డూ దిస్ నాన్ సెన్స్ అనేసి ఆమె బాధను వినిపించుకోకుండా ఆమె స్వార్థం మాత్రం ఆలోచించేది విక్టిమ్స్ మామ్. అండ్ దెన్ దెర్ ఈస్ వదిన క్యారెక్టర్ ఉంది. ఈవెన్ స్టార్టింగ్లో నుంచి మనకు చాలా డంబులా చూపిస్తారు, కానీ ఆ డమ్నెస్ చూపిస్తూ కూడా దే ఎక్స్ప్లెయిన్ హర్ క్యారెక్టర్ దట్ షీ టేక్స్ టైమ్ టు డిస్టింగ్విష్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అట్ ది సేమ్ టైమ్ వన్స్ షీ ఫిగర్స్ వాట్స్ రైట్, షీ స్టాండ్స్ బై ఇట్ అనేసి అది బాగుంటుంది. 4th గ్రాండ్ మదర్ క్యారెక్టర్, షీ డజంట్ టాక్ తెలుసా. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు మాట్లాడుతూ క్లైమాక్స్లో షీ టాక్స్. ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతుంది అంటే షీ గివ్స్ స్ట్రెంగ్త్ టు దిస్ విక్టిమ్ అండ్ ది వదిన క్యారెక్టర్కి. ఆ సిరీస్ మొత్తం విమెన్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సైలెన్స్, బ్రేక్ చేయాలి. సొసైటీలో అమ్మాయిలు ఏదైనా జరిగింది అంటే కామ్గా ఉండిపోతారు, సైలెన్స్ ఇస్ దేర్, దే నాట్ బ్రేకింగ్ ద సైలెన్స్ అన్నట్టు చాలా బాగా చూపించారు. ఇట్స్ లైక్ సో గుడ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ పర్ఫెక్ట్లీ రిటర్న్. నాకైతే ఆ వదిన క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందంటే అలా ఉండాలి, అలా ఉంటేనే మనం కరెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పచ్చేమో. ఐ లవ్డ్ ఇట్. యూ షుడ్ వాచ్ ఇట్. ఇట్స్ అ గుడ్ వన్.